హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలో ఏసుతీరు హృదయ దేవాలయ సంఘస్థులు గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని కల్వరి గుట్టపై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ ప్రసంగిస్తూ నిష్కలంకమైన పరిశుద్ధమైన దేవుని రక్తం అర్పించినప్పుడే సర్వ మానవాళి పాపములు క్షమింపబడ్డాయని, తద్వారా మోక్షం ద్వారా తెరవబడినదని అన్నారు. పరిశుద్ధ గ్రంథములో పూర్వవేదములో మనము అనేక బలులను చూస్తూ ఉన్నాం. లేవి కాండము 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో 5 రకాలైనటువంటి బలులను పూర్వవేదపు ప్రజలు అర్పిస్తూ ఉన్నారు. కాలక్రమేణా కొన్ని లక్షలాది గొర్రెలను బలి అర్పిస్తూ దేవునికి బలిని అర్పించడం జరిగింది. కానీ అటువంటి ఏ బలి కూడా, ఏ రక్తము కూడా పాపాన్ని క్షమించే ఆ అధికారాన్ని లేదా ఆ శక్తిని కలిగి ఉండలేదు. కేవలము నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క రక్తము అర్పింపబడినప్పుడే సర్వ మానవాళి పాపములు కూడా క్షమించబడ్డాయి. మరి ఆ బలిని 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కలంకమైనటువంటి యేసుక్రీస్తు భగవానుడు శిలువ మీద అర్పించినటువంటి ఆ కల్వరి బలి, ఆ బలిని పురస్కరించుకొని ఈ 2000 సంవత్సరాల కథోలిక చరిత్ర కొనసాగిస్తూ ఆ బలిని మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరి ఆయన శిలువలో కార్చినటువంటి ఆ రక్తపు బిందువులు, ఆ రక్తపు బొట్టు వలన మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. అందుకనే పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో ఆయన చెప్తూ ఉంటాడు 7వ అధ్యాయంలో, మిమ్ములను వెల ఇచ్చి కొన్నాడు అని. ఆయన అంటే మనం మార్కెట్లో ఫ్రీగా దొరకబడలేదు, మనం ఫ్రీగా రక్షించబడలేదు. ఆయన శిలువ మీద కార్చినటువంటి రక్తపు బిందువుల వలన, ఆయన చేసినటువంటి త్యాగ కృత్యముల వలన ఈరోజు నీవు నేను కూడా ఆ రక్షణను అనుభవిస్తూ ఉన్నాం ప్రియ సహోదరులారా. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజు 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ కల్వరి బలి మనందరి మానవ రక్షణ బలి. ఆ రక్షణ బలి ద్వారే సర్వ మానవాళి కూడా రక్షణను అనుభవిస్తూ మూయబడినటువంటి స్వర్గ ద్వారములను ఆయన అర్పించినటువంటి ఆ బలి ద్వారా అలనాడు ఏ విధంగా అయితే యెరూషలేములో ఆ దేవాలయపు తెర చినిగిందో, ఇదిగో ఆ పరలోక ద్వారములు మరొక్కసారి తెరవబడి ఆ పరలోక భాగ్యాన్ని నీకు నాకు కూడా ఆ దేవుడు అర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజు మనందరికీ కూడా ఎందుకు మంచి జరిగింది అంటే, ఇదిగో మనందరికీ కూడా మోక్షము మరొక్కసారి ఇవ్వబడింది, స్వర్గ ద్వారములు మరొక్కసారి తెరవబడ్డాయి. కాబట్టి ఇది గుడ్ ఫ్రైడే అని మనము పిలుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే, ఈ పవిత్ర శుక్రవారం రోజున దేవాతి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ ఇక్కడ చేరిన మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.